రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భేటీ అయ్యారు. సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, జయశంకర్, నిర్మలా సీతారామన్, రాహుల్ ఖర్గే సహా విపక్ష నేతలు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడిపై తీసుకున్న చర్యలను పార్టీలకు వివరించారన్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ తో పాటుగా అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఇతర పార్టీ నేతలు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అయితే పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఈ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఉగ్రవాద దాడికి కారణాలు ఏంటి, వారిని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఏ రకంగా నియంత్రించాలనుకుంటుంది, ఇవన్నీ అంశాలను కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర మంత్రులు వివరించనున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్లాలి, అదేవిధంగా దాడులు జరిగిన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసింది, ఉగ్రవాదులు ఎవరు అని ఏ రకంగా గెజ్జేయగలిగింది, ఇవన్నిటినీ కూడా ప్రతిపక్ష పార్టీలకు వివరించబోతున్నారు. అంతేకాకుండా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కొన్ని ఊహా చిత్రాలు బయటకు వచ్చాయి. ఆ ఊహా చిత్రాలను ఏ రకంగా తీసుకున్నాము, అక్కడ జరిగినటువంటి తీరుతెన్నులు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు వివరించనున్నాయి. ఎందుకంటే దేశం పైన ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అక్కడ జరిగినటువంటి అన్ని అంశాలను కులంకుశంగా వివరిస్తారు. ఈ యొక్క నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ అక్కడ జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రతిపక్ష పార్టీలకు వివరించడం, రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లడము, ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలనేది కూడా ఈ యొక్క నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ పిలుపునివ్వబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ రోజు కూడా కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేస్తుంది. అందులో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం వల్ల ఇదంతా జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలనే నిర్ణయానికి కూడా సిడబ్ల్యూసి సమావేశంలో కూడా కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే అంశం కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్, రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇక రానున్న రోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలి, నిఘా వ్యవస్థను స్ట్రాంగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. శిరీష, థ్యాంక్ యూ సో మచ్ రాజిరెడ్డి.